అయ్యా, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం వల్ల ప్రతి వాళ్ళకు ఉంది కోరిక. రైట్, కావాలి. గవర్నమెంట్ ఉద్యోగం అయిన తర్వాత సొంత తమ్మునికి సపోర్ట్ చేయడు. ఏమనంటే నాకు పైసలు కావాలి, లంచం కావాలి అని. అందరు లేరు నేను అట్లనేది. 180 మంది మాత్రం వీళ్ళు వెళ్తారు, నాకేంది నీకు చేస్తే అనేటట్టున్నారు ఇప్పుడు. ఇయ్యాల రేపు. కాబట్టి నువ్వు జీతం తీసుకుంటా న్యాయంగా చేసుకో. నీకు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. పిల్లలకు నీ పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నా, మంచిగా ఉండాలన్నా నువ్వు చేసుకున్న పుణ్యమే కదా. నువ్వు పాపం చేసి కొంత సంపాదించడం అనుకో, అది నీకు నిలకడగా ఉండదు. దాన్ని నువ్వు పుణ్యం చేసినా నీ పిల్లలకి చెందుతాయి. నువ్వు పాపం చేసినా పనిష్మెంట్ అనుభవించాలి. నువ్వు సంపాదించిన సంపాదన తిన్నప్పుడు పనిష్మెంట్ ఎవడు అనుభవిస్తాడు? అతను అనుభవించాల్సిందే. మన తాతలు ముత్తాతలు చేసిన పుణ్యం కూడా మనకు వర్తిస్తుంది. నీకు గవర్నమెంట్ ఉద్యోగం దొరికిందంటే నీ తెలివితేటలు నా తెలివితేటలు కాదు, వాళ్ళు చేసిన పుణ్యం వల్ల, వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఉంటది. పెరుగుదుడు 10 సంవత్సరాల తోడు కూడా గింత అంత ఉంటది అలా. అట్లనే బ్లడ్ కూడా మన బ్లడ్లా, మన తాత ముత్తాతల వందల సంవత్సరాల కింది బ్లడ్ కూడా కొద్దిగా ఉంటది మన మన శరీరంలో. అందుకే ఏమంటారు, మీ వారసత్వంలో ఏమన్నా రోగం ఉందా, మీ డాక్టర్ దగ్గరికి పోతే ఇప్పటికీ ఉందని అడుగుతాడు. కాబట్టి మీరు కాస్తో కూస్తో నిజాయితీగా పని చేసుకోండి. నిజాయితీగా పోంగ 500 కట్ట దొరికింది అనుకో, దానికి అంత వాల్యూ ఇయ్యవు. అదే నువ్వు కష్టపడి రోజుకు 100 సంపాదించు, ఆ 100కు వాల్యూ ఇస్తావు. కాబట్టి ఎవరైనా సరే మీ ఇష్టం, నా ఒపీనియన్ చెప్తానా, మీ ఆలోచన మీది. కాబట్టి ఎవరైనా సరే ఆలోచించుకొని, గరీబోళ్ళు ఉంటారు, సరీబోళ్ళు ఉంటారు. నీకు నచ్చినట్టుగా నీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో గదే చెయ్యి. నీకు తెలుసు నేను చేసేది తప్పని, అది చేయకు. ఇంకొకటి, గవర్నమెంట్ ఉద్యోగం అంటారు. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, కలెక్టర్ల దగ్గర, హైయెస్ట్ కలెక్టర్ జాబ్, చిన్నది అటెండర్ జాబ్. గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ స్కూల్లో నీ పిల్లలు జాయిన్ చేయకపోతే ఎందుకు? అంటే నీ మీద నీకు నమ్మకం లేదా? గవర్నమెంట్ జీతం కావాలి, నీ పిల్లలు మాత్రం గవర్నమెంట్ వద్దు. ఇప్పుడు ఒక టీచర్ కూడా ఉన్నాడు. ఆ టీచరు ఆయన గవర్నమెంట్ స్కూల్ కావాలంటాడు, పిల్లల్నేమో బయట కాన్వెంట్లో చదివిస్తాడు. ఎంతవరకు సమంజసం చెప్పు? ఇది నిబంధన పెట్టుకోండి. నువ్వు ఎలక్షన్లో పాల్గొవాలన్నా గవర్నమెంట్ స్కూల్ అనేది చదవాలి పిల్లలు, వాళ్ళు ఎవరన్నా కానీ. అదే గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి. పెన్షన్ కావాలి, తెల్ల కార్డు కావాలి, రేషన్ కావాలి, అన్ని కావాలి. కానీ మా పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్ అంటే, గవర్నమెంట్ అంటే ఇవన్నీ గవర్నమెంట్ నచ్చుతుంది, నీ పిల్లలు పంపించేసరికి నచ్చదు. ఎందుకు అంటే నీ మైండ్ సెట్టింగ్ నీకే సరిగా లేదు. నేను సరిగా పని చేస్తలేను, గవర్నమెంట్లో నేనే సరిగా పని చేస్తలేదు కాబట్టి నా పిల్లలకు చదువు రాదు అన్నదే కదా. అయితే ఒక పై ఆఫీసర్ పంపించిన గవర్నమెంట్ స్కూల్, కిందోళ్ళు ఆటోమేటిక్గా పంపిస్తారు. పంపించడానికి మనకి భయం ఉంటుంది. వాళ్ళకు కూడా నిబంధన పెట్టుండ్రి. ఈ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ఎందుకు మార్కులు వస్తాయి, గవర్నమెంట్ ఎందుకు లేవు? గవర్నమెంట్ కూడా వస్తాయి. గవర్నమెంట్ కూడా మంచి మంచి సార్లు ఉన్నారు. మొన్న బేగంపేటలో వచ్చినాయి 500 చిల్లర వచ్చినాయి, 570 మార్కులు అట. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి. ఒక స్కూల్ చూసిన ఎక్కడనో ఒకటే టీచరు ఒక్కటే సార్ అట, మరి ఆయన ఏం చేస్తాడు పాపం? సారి కొన్ని స్కూళ్ళల్లో సార్లకు ట్రాన్స్ఫర్ అయితే పిల్లలు పోనిస్తలేరు, ఏడుతారు. అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సార్ మీదనే పవర్ ఉంది వాళ్ళకు. అంటే అంత మంచిగా చూసుకుంటాడు అన్నట్టే కదా. కాబట్టి మన పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్కే పంపించాలి. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ దూరం అనుకో, చిన్న పిల్లలప్పుడు అంగన్వాడి ఉంటే అంగన్వాడి దగ్గరికి, లేకపోతే పక్కకి ఉన్న చిన్న స్కూల్ ఉంటే అడిగి పంపించి 2వ తరగతో 3వ తరగతి అయినాక గవర్నమెంట్ స్కూల్ అయ్యి మంచిదే కదా. కాబట్టి దయచేసి ఎవరికైనా సరే ఒక స్కూల్కి నిబంధన పెట్టండి. టీచర్లు ఉన్నారుగా, హెచ్ఎంకి చెప్పుండ్రి, మీ స్కూల్లో ఖచ్చితంగా మెరిట్ రావాలి, మెరిట్ రాకపోతే నేను ఇంక్రిమెంట్ ఇయ్య అని చెప్పు. నష్టమే వచ్చింది, ఆ భయానికన్నా చేస్తారు. ప్రతి పనికి పనిష్మెంట్ ఉండాలి, పనిష్మెంట్ ఉంటేనే చేస్తారు. మనం తప్పు పని చేస్తే తల్లి కొడతలేదా, తండ్రి కొడతలేడా? భయం ఎందుకు? అంటే పనిష్మెంట్ ఇచ్చేటోళ్ళు కూడా తప్పు చేస్తారు, కానీ పనిష్మెంట్ ఇస్తలేరు అన్నట్ట. కాబట్టి దయచేసి, నేనంటే మీకు కోపం వస్తుంది కావచ్చు, కాబట్టి ఇట్లా చేస్తే మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. నా పిల్లల కాదు, నీ పిల్లలే కాదు, మన అందరి పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. భయం అనేది ఉండాలి. భయం లేకపోతే పని ఎట్లా చేస్తావు? నువ్వు ఒక దొర దగ్గరికి పని పోయినా, ఓ ఇంజనీర్ దగ్గరికి పని పోయినా, ఆయన ఇడితోడి పని చేయకపోతే అంటేనే పని చేస్తావు. ఏహాగా ఆయన ఏమంటే అంటే పని ఎక్కడైతుంది? పని కాదు. కాబట్టి దయచేసి ఆలోచించి పని చేసుకుంటారని నా యొక్క మనవి.